మన గాయత్రి అంటే కేవలం తత్సవితువు మొదలైనది మాత్రమే గాయత్రి అనుకుంటాం. కానీ అందరికీ పనికొచ్చే గాయత్రి మంత్రాలు వేదం చాలా చెప్పింది. వాటికి ఉపనయన సంస్కారాలు కూడా ఉండనవసరం లేదు. ధరించాలని బుద్ధి ఉంటే ఎవరైనా సరే జపం చేసి బాగుపడవచ్చు. అలాంటి ఒక మంత్రాన్ని దేవి భాగవతం ఆదిలోనే ప్రతిపాదన చేసింది. ఎందుకంటే అమ్మవారి గురించి వేదమే చెప్తోంది. వేదమే అమ్మ అన్నాం కదా, వేదమాత. వేదమాత గాయత్రి. వ్యాస భగవానుడు ఆ గాయత్రి స్వరూపాన్ని తీసుకుని మొత్తం దేవి భాగవతం రచించి ప్రారంభంలో ఒక గాయత్రిని రాస్తున్నాడు. ఈ గాయత్రి మొత్తం దేవీ భాగవత వృక్షానికి బీజం వంటి, విత్తనం వంటి. ఇది జపం చేసుకోవచ్చు అందరూ, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ జపం చేసుకోవచ్చు. పిల్లల చేత కూడా జపం చేయించవచ్చు. దీనివల్ల పిల్లల్లో మేధాశక్తి పెరుగుతుంది, బుద్ధిశక్తి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ బ్రతుకంతా పనికొస్తుందండి. ఇక్కడ దీని సంధ్యాకాలాల్లో కానీ జపం చేస్తే ఇది సంధ్యావందనమే. సూర్యమండలంలో అమ్మవారిని భావన చేస్తూ ఈ మంత్రాన్ని కానీ చేస్తే ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం. అలానే మహామంత్రం ప్రారంభమవుతుంది. ఇది కూడా మళ్ళీ 3 పాదములే, 24 అక్షరాలు. ఒక్కొక్క పాదంలో 8 చెప్పులుంటాయి. అందరూ సిద్ధమేనా? ఒక్కసారి అందరం అందాం. ముందు మంత్రం అందరం అందాం, తర్వాత అర్థం తెలుసుకుందాం. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. అసలు గాయత్రి మంత్రానికి అర్థం ఏంటి? గాయత్రి అనే మాటకు అర్థం ఏంటి? గయాన్ త్రాయతే ఇది గాయత్రి. ప్రాణములను రక్షించే శక్తి, ప్రాణరక్షణ శక్తి అని అర్థం అండి. ఇక్కడ ప్రాణరక్షణ శక్తి, ప్రాణశక్తి, లైఫ్ ఎనర్జీ, దాని గురించి చూపిస్తున్నారు ఇక్కడ. అది గాయత్రి అనగా నా ప్రాణశక్తి. ఏ ప్రాణశక్తి? ప్రపంచానికి అంతరికి ప్రాణం ఇచ్చిన పరాశక్తి. అది ప్రాణశక్తి పరానహ. అటువంటి ప్రాణశక్తి స్వరూపం గాయత్రి. ఈ మంత్రంలో శక్తి ఉంది. దీన్ని ప్రేమగా గానం చేస్తే, అంటే జపం చేస్తే, అంటే గాయత్రి మంత్ర పాటలు, ట్యూన్లు కట్టకూడదండి. కలి దోషం వస్తే ఇవన్నీ వచ్చాయి. ఇక్కడ అవి పాడుకోవడానికి 1000 కీర్తనలు ఉన్నాయి. మంత్రాల మీద ఎందుకు పట్టమండి? ఇక్కడ మంత్రం అంటేనే మననము చేస్తే రక్షించినది. దాని పేరు మననం, గానం కాదు. ఇక్కడ గాయత్రి గానం అన్నారు. గానం అంటే మన ఊపిరికి గానం అని పేరు వేదం ప్రకారంగా. ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కలిపి చేస్తే అది గొప్ప గానం అవుతుంది. ప్రాణాయామంతో కలిపి చేయొచ్చు. ఇందులో భావం చూద్దాం. ఇది పైగా అర్థమవుతుంది తేలిగ్గా. సర్వ చైతన్య రూపం తాం. ఈ సర్వ చైతన్యం ఎక్కడుంది? చైతన్యం ముందుండి తర్వాత మనం వచ్చాం, మనలో చైతన్యం వచ్చింది కనుక సర్వ చైతన్య రూప ఆద్య. ఆద్య అంటే సృష్టికి కూడా ముందున్నది ఆ తల్లి. ఆద్య. ఆ తల్లి ఉంటేనే తెలివి ఉంది. ఇక్కడ చైతన్యం ఉంటేనే తెలివి ఉంటుందండి. ఇక్కడ ఏది ఉండడం వల్ల అన్నీ తెలుసుకోగలుగుతున్నావో ఆ చైతన్యం భగవంతుడు. ఇది నాలెడ్జ్ కాదు, అవేర్నెస్ కాదు, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కాదు, కేవలం మనలో ఉన్న ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ పేరే చైతన్యం. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఇది అర్థం అండి. ఇక్కడ అటువంటి చైతన్య రూపిణి ఆవిడ. అందుకే విద్య. ఆవిడ ఉంటేనే ప్రతి వస్తువుని తెలుసుకోగలిగే శక్తి ఉంటుంది. ఆ తెలుసుకునే శక్తి పేరు విద్య. కనుక ఆద్య విద్య. అమ్మవారు అంటే ఏమిటో ఒక్క మాట ఎంత గొప్పగా చెప్పాడు. సర్వ చైతన్య రూపం తాం. తాం అంటే తచ్చబ్దం కదా. తత్ అంటే అది అని అర్థం. అది అనే మాటని స్త్రీలింగంలో అయితే ఆమె అంటారు, పుంలింగంలో అయితే వాడు అంటారు. అంతే. ఇక్కడ పదార్థం మాత్రం తత్. చితి తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి. అది తచ్చబ్దం. ఆ తత్తని భగవంతుని ఎందుకన్నారంటే మాటతో వర్ణించలేవు కనుక దాన్ని అది అనాలన్నాడు. కనుక దేని గురించి మాట మనస్సు కూడా వర్ణించలేవో అనిర్వచనీయమైన పదార్థాన్ని తత్ అంటారు. ఆ తచ్చబ్ద వాచ్యమైన దేవత నేను ఆరాధిస్తున్నప్పుడు తామ్ అంటారు. ద్వితీయ భక్తిలో తచ్చబ్దమే తామైంది. కనుక ఇప్పుడు ఏమైంది? సర్వ చైతన్య రూపాం తాం ఆద్య విద్యాం. అటువంటి తల్లిని ధీమహి నేను ఉపాసిస్తున్నాను. ఇది దీని అర్థం. ధీమహి శబ్దానికి ఉపాసన. కొంతమంది ధ్యానిస్తున్నాను అంటారు. ఇక్కడ కొందరు ఆరాధిస్తున్నాను అంటారు. ఏదన్నా తప్పులేదు. ఉపాసిస్తున్నానన్నా, ఆరాధిస్తున్నానన్నా, ధ్యానిస్తున్నానన్నా, ఆశ్రయిస్తున్నానన్నా, ఏదన్నా నేను కనెక్ట్ అవుతున్నాను అర్థం. ఇక్కడ అటువంటి శక్తితో నా బుద్ధిని కలుపుతున్నాను. అది ధీమహి. మెడిటేషన్ అంటే అంతే కదండి. ఇక్కడ కానీ మన బుద్ధి ఎవరితో కలిసింది? అన్నిటికీ కారణమైన పరాశక్తితో ఈ బుద్ధి అనుసంధానం పడింది. అలాంటి ఆరాధన చేస్తే ఆ తల్లి చేసే పని చూపిస్తున్నాడు. బుద్ధిం యా నహ ప్రచోదయా. నహ అంటే మా యొక్క అవర్స్, మా యొక్క బుద్ధులను ఆ తల్లి ప్రేరేపిస్తోంది అన్నాడు. చాలా విశేషమైన అంశం అండి. బుద్ధిని ప్రేరేపించే శక్తి అమ్మవారు.
ఇది కావాలి కదా. ఎంత గొప్ప ప్రార్థన. ఈ ఒక్క ప్రార్థన చేస్తే మరి ఏం అడగక్కర్లేదు. నేను జీవితంలో చాయిస్ అనేది బుద్ధి వల్లే ఏర్పడుతుంది. నాకు ఇది కావాలి, ఇది చేస్తే మంచిదని కదా అన్ని పట్టుకుంటున్నాం మనం. కానీ బుద్ధి అసలు ప్రధానం. ఆ బుద్ధిని భగవంతుడు ప్రేరేపణ చేశాడు అనుకోండి, మనకు ఏది క్షేమమో అది ప్రేరేపిస్తాడంతే. ఇక్కడ ప్రతి వారి బుద్ధిని వారి కర్మ కొద్ది నడుపుతాట. భక్తుల బుద్ధిని మాత్రం తన దయతో నడుపుతాట. రెండింటికి తేడా తెలిసిందే. ఇప్పుడు ఒక్కడ తెలుసుకుంటే చాలు. ఇక్కడ కర్మ కొద్ది నడపడం అంటే వాడు పాపం చేస్తే దుఃఖం, పుణ్యం చేస్తే సుఖం, అంతే. ఇట్స్ యూనివర్సల్ లా, అంతే, తప్పదు ఇక్కడ. కానీ వాడు పాపాత్ముడు కనుక, వాడు దుఃఖం పొందే యోగం ఉంది కనుక దుఃఖానికి పనికొచ్చే పనులే వాడికి చేసే బుద్ధి పుడుతుంది. పుణ్యాత్ముడైతే సుఖపడే యోగం వచ్చే బుద్ధి పుడుతుంది. వాడిని వాడి కర్మకు అనుగుణంగా ఆయన ప్రేరేపిస్తాడు. ఎందుకంటే వాడు చేసుకున్న దానికి అనుగుణంగా వాడు పెడతాడు. మన కర్మల కొద్దీ భగవంతుడు బ్రతుకుని ఆడిస్తుంటాడు. అందరి విషయంలో అది. కానీ ఎవరైతే ఆయన ఉపాసన చేస్తారో వారి విషయాలను కలగజేసుకుంటారు. తప్పదు ఇక్కడ. ఎందుకంటే వాడు పోల్చేశాడు వీడే అన్నిటికీ మూలం అని. వాడిని పట్టాడు కనుక వాడిని మాత్రం వాడి కర్మ కొద్దీ నడుపుతున్నా పతనం కాకుండా జాగ్రత్తగా చూసుకుని సద్బుద్ధిని ప్రేరేపించి క్రమంగా మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు కనుక, స్వామి నా బుద్ధిని ప్రేరేపించేవాడు నువ్వు. ఇందులో ప్రేరేపించు అని అడగలేదు. మా బుద్ధులను ఎవడు ప్రేరేపిస్తున్నాడో లేదా మా బుద్ధుల్ని ఎవరు ప్రేరేపిస్తున్నదో ఆ ఆద్య విద్య సర్వచైతన్య రూప అయిన అమ్మవారిని నేను ఉపాసిస్తున్నాను. ఇదండి ఈ మంత్రంలో ఉన్న భావం. ఎంత అద్భుతంగా ఉంది. భగవంతుడు అంటే ఏంటో చెప్పారు, నువ్వేం చేయాలో చెప్పారు, చేస్తే ఏమొస్తుందో చెప్పారు. ఇంకేం కావాలి? అది ఇది గొప్ప మంత్రంగా చెప్పబడుతున్నది. ఇది అర్థమయ్యే గాయత్రి మంత్రం అనొచ్చు. స్పష్టంగా అందరికి అర్థమయ్యే భావాలతో చక్కగా చెప్పబడుతున్నది. ఇక్కడ ముఖ్యంగా పరమేశ్వర శక్తి అమ్మవారు ప్రపంచానంతా నడుపుతున్నందులో సందేహం లేదు. పరమాత్మ స్వరూపాన్ని సూర్యమండలంలో భావించి ఆరాధించి దానిని హృదయ మండలంలో కూడా భావన చేయాలి. ఇది ఉపాసన. అందుకు ప్రతి వాళ్ళు ఆ సూర్యుని గమనాన్ని అనుసరించి ఆయన ఉదయించే కాలాల్లో, అస్తమించే కాలాల్లో, మధ్యాహ్న కాలాల్లో గాయత్రి జపం చేస్తే సంధ్యావందనం. కనుక సకాలంలో ప్రతివారు కూడా సూర్యమండలాంతర్గతమైనటువంటి ఆ శక్తిని జగన్మాతగా భావించి ఆరాధిద్దాం. ఆ తల్లిని మనం గాయత్రీదేవి అని అంటున్నాం. ఈ మంత్రం మనం ఉపాసన చేసుకుందాం. ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ప్రాణాయామ ప్రక్రియగా కానీ చేస్తే అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. అందులో సందేహం లేదు.